So thorium-based nuclear energy production. So I think you know about this what do you call thermal power station, right? What is used in thermal power station to produce? Thermal means heat energy. So use heat energy to produce electricity. So you heard about NTPC, Generational Thermal Power Corporation. So it produces electricity using. Do it has anything related to this nuclear power plants or generating nuclear energy or generating electricity based on nuclear reactors? Till now, do you heard about this NTPC is also produce nuclear based electricity? Now, by the name itself, you can understand that thermal means heat energy. It uses coal to produce heat energy, and ultimately it produce the electricity using the heat. Recently, this NTPC is planning to produce electricity using the nuclear reaction, right? So it want to enter into that field also. So National Thermal Power Corporation is the largest producer of electricity and also the distributor of electricity. Means it produces the electricity and distribute to the all the boards, electricity boards, right? So this news, NTPC partner with CCTE to explore thorium-based nuclear energy solutions. So recently, this NTPC entered into partnership with one company with the aim to increase its capacity in the area of nuclear energy production. Along with this news is on December 27th, 2024. Later on, there is one more development that was taking place on this month, January 7th, I think. That is, NTPC has established one subsidiary which primarily focus on this nuclear production. అంటే ఎన్టీపీసీ తనలోనే ఇంకొక సబ్సిడీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు జనవరి 7వ తారీఖు, అంటే రీసెంట్గానే. ఇది అంతకంటే ముందు న్యూస్, పోయిన నెల డిసెంబర్లో ఈ న్యూస్ ఉంది. సో ఈ న్యూస్ ఏం చెప్తుంది? ఎన్టీపీసీ సిసిటిఈ అనే ఒక కంపెనీతో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యి న్యూక్లియర్ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్ గురించిన ప్రయత్నాలు చేస్తుంది. ఓకే, రీసెంట్ న్యూస్ ఏంటి? ఎన్టీపీసీ ఒక సబ్సిడరీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ సబ్సిడీ యొక్క ముఖ్య ఉద్దేశం న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ని పెంచడం, న్యూక్లియర్ పెంచడం కోసం చేయాల్సిన పనులు ఏంటో చూసుకోవడం, ప్రొడక్షన్ చేయడం అండ్ ఆల్సో దాన్ని సేల్ కూడా చేయడం ఆ సబ్సిడీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి టాపిక్స్ అంటే రీసెంట్గా ఇప్పుడు దాకా థర్మల్ ఎనర్జీ బేస్డ్ ప్రొడక్షన్లోనే ఉన్న ఎన్టీపీసీ ఇప్పుడు న్యూక్లియర్ బేస్డ్ పవర్ ప్రొడక్షన్లో కూడా ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అవడం కోసం రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి, డిసెంబర్లో సిసిటిఈ అనే ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వడం. సెకండ్, ఇయర్లో ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సపరేట్గా ఒక సబ్సిడీని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇలాంటి టాపిక్స్ ఎలా రావచ్చండి ప్రిలిమ్స్లో? పరమాణు ఉర్జా నిగమ్ లిమిటెడ్ విచ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ న్యూక్లియర్ ప్రొడక్షన్, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ అని కింద ఒక 4 ఆర్గనైజేషన్ పేర్లు ఇస్తాడు. జనరల్లీ వాట్ వీ ఫీల్, ఈ న్యూస్ చదవకపోయినా లేదంటే డిసెంబర్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోకపోయినా ఏమనుకుంటాం అంటే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేదే ఎన్టీపీసీని. ఎందుకంటే ఎన్టీపీసీ మనం థర్మల్ పవర్ బేస్డ్ అనుకుంటాం కానీ న్యూక్లియర్ బేస్డ్లోకి వెళ్ళింది అనే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం అప్డేట్ చేసుకోకపోయినా ఉంటే మన ఆప్షన్స్లో ఫస్ట్ ఎలిమినేట్ చేసేదే ఎన్టీపీసీని. బట్ యాక్చువల్లీ పరమాణు ఉర్జా నిగమ్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసీ విచ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ది థర్మల్ బేస్డ్ బిజినెస్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ క్వశ్చన్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఒక ఎక్స్ట్రా స్టేట్మెంట్ యాడ్ చేస్తాడు. డైరెక్ట్గా పరమాణు ఉర్జా నిగమ్ లిమిటెడ్ ఈ సబ్సిడరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడగడు. పరమాణు ఉర్జా నిగమ్ లిమిటెడ్ విచ్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అనే పేరు పెట్టిందే మీతోటి ఈ ఎన్టీపీసీ అనే ఆప్షన్ ఎలిమినేట్ చేయించడం కోసం. సో ఆ బ్రాడర్గా ఆలోచించి మనం ఎన్టీపీసీకి థర్మల్కి సంబంధం లేదని అని తీసి పక్కన వేస్తాం. బట్ యాక్చువల్ అదే ఆన్సర్. ఓకేమ్మా, అర్థమైంది ఇది? సో ఇది న్యూస్. ఇది సో ఫస్ట్ మనం ఈ న్యూస్ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. రీసెంట్ డెవలప్మెంట్, జస్ట్ ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్మెంట్, సబ్సిడరీ పెట్టారు అంతే. బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ప్రిలిమ్స్. సో నెక్స్ట్ ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వి స్టడీ ది బ్యాక్గ్రౌండ్ ఆల్సో రిగార్డింగ్ ది కరెంట్ అఫైర్స్, ఇక్కడ థర్మల్ ప్రొడక్షన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి అసలు ఇండియాలో ఉన్న న్యూక్లియర్ ప్రొడక్షన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఇండియాలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, లార్జెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, సో వాట్ ఈస్ దిస్ కంపెనీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు
వర్కౌట్ అనేది తెలుసుకోవాలి, రైట్. సో ఇండియాస్ లార్జెస్ట్ పవర్ generator నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ has signed a strategic pact with US based firm Clean Core Thorium Energy CCT. ఆ కంపెనీ పేరు క్లీన్ కోర్ థర్మల్ థోరియం ఎనర్జీ టు ఎక్స్ప్లోర్ ది డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అనిల్ అంటే ఒక ఫ్యూయల్ నేమ్. అనిల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ ఫ్యూయల్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది థోరియం ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అంటే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం ఒక టైప్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ని వాడతాము. న్యూక్లియర్ వెపన్స్ కోసం అయితే ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్ని వాడతాము. డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్స్ హీట్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ వి చేంజ్ ది ఫ్యూయల్. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వీ నీడ్ ఏ ఫ్యూయల్ కాల్డ్ అనిల్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ అనిల్ ఈజ్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్రిచ్డ్ లైఫ్. ఇట్ ఈస్ ఏ థోరియం బేస్డ్ ఫ్యూయల్. ఇలా కూడా అడగొచ్చు ప్రిలిమ్స్లో. అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్రిచ్డ్ లైఫ్, ఏ న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ అని ఒక 4 రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఇస్తాడు. థోరియం, యురేనియం, ప్లూటోనియం, ఇంకొకటి ఏదో ఇస్తాడు. సో ఆన్సర్ ఇస్ థోరియం. సో థోరియం బేస్తో ప్రొడ్యూస్ చేసే ఈ ఫ్యూయల్. సో ఇక్కడ ఈ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడం కోసం థోరియం కెన్ బి డైరెక్ట్లీ యూస్డ్. వేరే టైప్ ఆఫ్ ఫ్యూయల్స్, థర్మల్ ఫ్యూయల్స్ని న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే థోరియంతో పాటు లేదా ప్లూటోనియంతో పాటు లేకపోతే ఇంకొక ఎలిమెంట్తో పాటు వేరే అదర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి వాడాల్సి వస్తుంది, రైట్. సో ఇన్ దిస్ రిగార్డ్ అనిల్ అనే ఫ్యూయల్కి ప్రొడ్యూస్ చేయడం కోసం అయితే మనకి కేవలం థోరియం ఒకటే సరిపోతుంది, రైట్. ఈ ఫ్యూయల్ని ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కంపెనీతో ఎన్టీపీసీ కొలాబరేట్ అయ్యి అనిల్ అనే ఫ్యూయల్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్యూయల్ నేమ్ ఇంపార్టెంట్ అండ్ హౌ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇట్ ఈస్ ఏ థోరియం బేస్డ్ ఫ్యూయల్. నెక్స్ట్, సో థోరియం అంటే ఏంటి? సో థోరియం న్యూస్లో ఉంది కాబట్టి థోరియం బేస్తోనే మనం ఒక న్యూక్లియర్ ఎనర్జీని పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ యూస్ చేస్తాం కాబట్టి ఇండియాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఫ్రమ్ ది న్యూక్లియర్ సోర్సెస్ నుంచి ట్రై చేస్తుంది కాబట్టి ఆ సోర్స్లో ముఖ్యమైన ఎలిమెంట్ థోరియం కాబట్టి థోరియం గురించి కూడా మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఎన్సీఆర్టీస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అలా చూసుకున్నా సరే ఈ క్వశ్చన్ అడగవచ్చు. సో థోరియం ఈజ్ ఏ సిల్వరీ స్లైట్లీ రేడియో యాక్టివ్ మెటల్. అంటే స్టేట్మెంట్ ఎలా ఇస్తాడంటే థోరియం ఈజ్ ఏ హైలీ రేడియో యాక్టివ్ మెటల్ అంటాడు. బట్ ఇట్స్ నాట్ హైలీ రేడియో యాక్టివ్ మెటల్, ఇట్ ఈస్ ఓన్లీ స్లైట్లీ రేడియో యాక్టివ్ మెటీరియల్. సో స్లైట్లీ, హైలీ అనే పదాల మీద ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలాసార్లు ప్రిలిమ్స్లో కూడా లేతల్ ఎఫెక్ట్ ఉంది అంటే ఒక కెమికల్ గాల్లో రిలీజ్ అయితే దానివల్ల అది పీల్చి చనిపోతారు అని ఒక సెగ్మెంట్ ఇచ్చాడు. బట్ అంత ఎఫెక్ట్ ఉండదు, జస్ట్ కొంత ఎఫెక్ట్ ఉంటుంది, చనిపోయేంత ఎఫెక్ట్ ఉండదు దానికి. బట్ మిస్కన్సెప్షన్లో మనం దాన్ని చూస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నాట్ హైలీ రేడియాక్టివ్ మెటీరియల్, ఇట్ ఈస్ ఏ స్లైట్లీ రేడియాక్టివ్ మెటీరియల్. ఇట్ ఈస్ ఇన్ ఏ సిల్వర్ కలర్ విచ్ ఈస్ 3 times మోర్ అబండెంట్ దెన్ ది యురేనియం. సో యురేనియం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ అవైలబుల్గా ఉంది మనకు థోరియం. ఓకే, థోరియం ఈజ్ లైటర్ దెన్ యురేనియం. సో మీకు ఎందుకు కంపారిజన్ చెప్తున్నానంటే ఈ రెండిట్లో ఏది లైటర్ అండ్ హెవియర్ అని అడిగినా సరే యూ కెన్ ఎలిమినేట్ ది ఆప్షన్. ఓకే, సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇగ్నియస్ రాక్స్ అండ్ హెవీ మెటల్ శాండ్స్. సో హెవీ మెటల్ శాండ్లో కానీ ఇగ్నియస్ రాక్స్లో కానీ ఈ థోరియం అనే ఎలిమెంట్ మనకి ఎక్కువగా దొరుకుతుంది. we also discuss about the thorium deposits in India. Okay, so first of all ఈ ఫ్యూయల్ గురించి, అనిల్ అనే ఫ్యూయల్ గురించి చూస్తే ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ అనిల్ కకోద్కర్, ఏ లీడింగ్ ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్. ఇట్ ఈస్ ఏ పేటెంటెడ్ న్యూక్లియర్ ఫ్యూయల్. ఈ స్టేట్మెంట్ కూడా మీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బికాజ్ దట్ ఫ్యూయల్ ఈజ్ ఇన్ న్యూస్. అది పేటెంటెడా కాదా, ఎవరైనా ప్రొడ్యూస్ చేయొచ్చా లేదా అనే స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ పేటెంటెడ్ న్యూక్లియర్ ఫ్యూయల్ డెవలప్డ్ బై ది సిసిటిఈ. ఆ కంపెనీ డెవలప్ చేసిన ఫ్యూయల్ అది కాబట్టే ఇప్పుడు ఎన్టీపీసీ ఆ కంపెనీతో కొలాబరేట్ అవుతుంది. విచ్ బ్లెండ్స్ థోరియం విత్ హై ఎస్ఏ లో ఎన్రిచ్డ్ యురేనియం. ఇక్కడ ఈ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయాలంటే థోరియంని హై ఎస్ఏ అంటే హై క్వాలిటీ అనుకోండి, హై క్వాలిటీ ఉన్న యురేనియంతో మిక్స్ చేసి యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అలా ప్రొడ్యూస్ చేస్తేనే మనకి ఈ అనిల్ అనే ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనుకోండి. ఓకే,
సో దీనిలోకి దే విల్ ఇండ్యూస్ దిస్ థోరియం అండ్ ఆల్సో హై ఎస్ఏ ఆఫ్ యురేనియం, రెండింటిని కూడా ఇండక్ట్ చేస్తారు డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ దే రిక్వైర్డ్. సో ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫిజన్ అంటే ది మాలిక్యూల్స్ ఆఫ్ దిస్ థోరియం అండ్ యురేనియం విల్ బి బ్రేక్ డౌన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే వేరే మాలిక్యూల్స్ వచ్చి కలుస్తాయి, ఫిజన్ అంటే విడిపోతాయి. సో ఇక్కడ థోరియం న్యూక్లియర్ ఇవి రెండు రియాక్ట్ అయ్యి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. ఇది విడిపోయే ప్రాసెస్లో ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇక్కడ విల్ ఇండ్యూస్ కూలెంట్. ఇక్కడ కూలెంట్ అంటే చల్లబరిచే ఒక సముదాయం. ఇక్కడ వాటర్ని ఇండ్యూస్ చేస్తాం. సో చల్లటి వాటర్ని ఈ హీట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేయగానే అది ఏమవుతుంది, జనరేట్స్ స్టీమ్ వస్తుంది. సో ఆ స్టీమ్ సహాయంతో టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్ తిరిగినప్పుడు ఆ ఎనర్జీతో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడ థర్మల్ పవర్ ప్రొడక్షన్లో మనకి